హైదరాబాద్ జవహర్ నగర్ లో దారుణం జరిగింది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కిరాతకంగా చంపింది ఓ భార్య. ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించి నిజామాబాద్ లో చంపించింది. భర్త మృతదేహాన్ని జవహర్ నగర్ తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో ప్రియుడు భార్య కాల్చేశారు. గత కొంతకాలంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కావ్య క్యాబ్ డ్రైవర్ తో వివాహితర సంబంధం పెట్టుకుంది. లోన్ యాప్ ద్వారా 8 లక్షలు తీసుకుని ప్రియుడికిచ్చింది. ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న భార్యను చూసి వార్నింగ్ ఇచ్చాడు భర్త స్వామి. దీంతో తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. పథకం ప్రకారమే భర్తను ప్రియుడితో పాటు నిజామాబాద్ కు పంపించింది కావ్య. కారులో నిద్రపోతున్న స్వామిని కత్తితో ప్రియుడు పొడిచి చంపాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని ఒకరోజు పాటు తిరిగారు. తర్వాత స్వామి మృతదేహాన్ని జవహర్ నగర్ దగ్గరకు తీసుకొచ్చి కాల్చేశాడు. వారం రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహాన్ని రికవరీ చేశారు పోలీసులు.